హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రూట్ సాలడ్ చేస్తున్నాను చూడండి. ముందుగా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బౌల్లో వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ బౌల్లో వేసుకున్నాం కదా, కొన్ని పాలు పోసి కలపాలి ఉండలు లేకుండా. కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపాక స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేయాలి. పాలు మసలాలి. స్టవ్ సిమ్లో పెట్టి మన బౌల్లో కలిపింది పోయాలి. పాలలు కలపాలి. నేను కలపలేదు. పోసుకుంటూ కలిపితే ఉండలేకుండా ఉంటుంది. అలా 2 మినిట్స్ బాయిల్ కానియాలి. బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. షుగర్ తీసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసాను. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. హాఫ్ కప్ వేస్తున్నాను చూడండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇలాచి పౌడర్ వేస్తున్నాను నేను, అది ఆప్షనల్, మీ ఇష్టము. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అలా 1 టీ స్పూన్ వేసాను. టూ మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక 2 మినిట్స్ కలపాలి. వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేయద్దు. కూల్ కావాలి. 10 మినిట్స్ పక్కన పెడితే కూల్ అవుతుంది. కూల్ అయ్యాకనే ఫ్రూట్స్ యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కూల్ అయ్యింది. ఫ్రూట్స్ నేనైతే దానిమ్మను బనానా యాడ్ చేశాను. మీ ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక తర్వాత తింటే చాలా బాగుంటుంది. స్టోర్ చేయాలి మ్యాక్సిమం 2-3 అవర్స్. కూల్ అయ్యాక తింటేనే చాలా బాగుంటుంది ఫ్రూట్ సాలడ్. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.